హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ యూబీ వ్లాగ్స్. ఈరోజు ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం స్వీట్గా చేద్దాం అనుకుంటున్నాను. చేద్దామంటే రవ కేసరి చేసేద్దాం. రవ కేసరి మీలో ఎంతమందికి ఇష్టం? మా అమ్మకైతే చాలా ఇష్టం. ఈ వీడియో చూసి మా అమ్మ ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది రైట్ నాకు. సరే వచ్చేయండి, రవ కేసరి ఎలా చేద్దామో చూసేద్దాం. రవ కేసరికి 1 కప్పు రవకి 1 కప్ షుగర్, మనం వేసుకుంటే ఫుడ్ కలర్ కూడా, ఇంకా డ్రై ఫ్రూట్స్, ఇంకా యాలకులు, వీటితో మనం చేసేద్దాం. ఇంకోటి మర్చిపోయాను, మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకుంటామో, అది రవ్వ తీసుకుంటామో, అదే కప్పుతో 3 గ్లాసుల చొప్పున వాటర్ తీసుకోవాలి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకేనా, చేసేద్దాం. అయితే స్టవ్ వెలిగించుకున్నాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేద్దాం. ముందైతే 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ముద్ది బాదం పప్పు. నేను కిస్మిస్ వేసుకోవట్లేదండి, ఎందుకంటే అది ఎందుకో నాకు నచ్చదు కిస్మిస్, అందుకని కిస్మిస్ వేసుకోవట్లేదు. బాదం పప్పు ఇంకా జీడిపప్పు, ఈ 2 మంచిగా దూరంగా వేయించుకోవాలి. ఈ 2 దూరంగా వేయించేసుకున్నాం. తర్వాత బొంబాయి రవ్వ 1 కప్, కొంచెం దూరంగా వేయించుకోవాలి. దుగ్గు వేసారండి, దుగ్గు కూడా వేచారు. వెళ్ళి వాడిని ఎత్తుకోవాలి. ఆడుకుంటున్నాడు బయట, వచ్చేసాడు. ఇలా ఉంటున్నాను ఇంకా నాకు రోజు, నాకు వీటితోనే సరిపోతుంది రోజు. 1 నిమిషం కూడా ఉంటుందండి కింద, ఇంతసేపు ఇలా ఎత్తుకొని ఉండాలి. కానీ ఎత్తుకుంటే ఆగుతానా, చూడండి ఎలా వెళ్తున్నాను. గ్లాసుకి పోసుకోవాలి అన్నమాట. ఈ గ్లాస్తో వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ అంటూ దీంట్లో ఇంకిపోయేదాకా ఇది కలుపుకోవాలి. మనం బాగా ఉడకాలండి రవ్వ, అప్పుడే హల్వా మంచిగా వస్తుంది మనకి. అది ఉడికే లోపల మనం యాలక్కాయలు దంచుకుందాం అందులోకి. ఓకేనా, ఇవి యాలక్కాయలో సీడ్స్ ఉన్నాయి కదండి, సీడ్స్ వరకే తీసుకున్నాం. ఈ పైన పొట్టు తీసుకోవట్లేదు నేను. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, నేనైతే తీసుకోవాలి. సీడ్స్ వరకే వేస్తున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే ఇగో అడుగు కారిపోతుంది. ఓకేనా, వెంటనే మరిగిపోతాయండి, నీళ్ళు ఉడికిపోతుంది. మనం చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఎంత కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో షుగర్ కూడా తీసుకోవాలి. బాగా కలిసిలాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఇంట్లో పెట్టుకోవాలండి, అప్పుడే బాగా ఉంటుంది. ఇందాక యాలక్కాయలు పట్టి తీసుకున్నాం కదా, దాన్ని బాగా దంచుకోవాలి. ఓన్లీ యాలక్కాయలే దంచుకున్నాం కన్నా కొంచెం షుగర్ వేసి దంచుకోండి, అప్పుడు ఇంకా ఎమ్మటే మెరిగిపోతాయి యాలక్కాయలు.
నేను ఫుడ్ కలర్ కూడా వేస్తున్నానండి నేను. ఇదైతే ఆప్షన్, మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు. నేనైతే వేస్తున్నాను. ఫుడ్ కలర్ వేసుకుంటేనే మంచిగా ఈ కలర్ వచ్చి బాగా అనిపిస్తుంది. అది గుడ్డుగా అరుస్తున్నారు చేశాడు. ఊరుకుంటాడండి వచ్చిందాక. ఇంకో చూడండి ఎట్లా చేస్తున్నారు. చేస్తానండి. ఇది అయిపోయింటే అయిపోయినట్టే. ఇందాక మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకున్నాను. కొన్ని అయితే ఉంచుకున్నాను నేను గార్నిష్ కోసం. మొత్తం కలిపేసుకున్నాను. ఈ టేస్ట్ అయితే అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సర్వింగ్ బౌల్లో తీసుకున్నా. ఇదైతే ఇంకా అయిపోయినట్టే అండి. జస్ట్ సింపుల్గా అయిపోతుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. గార్నిష్ చేసేద్దాం. సర్వింగ్ బౌల్లో తీసుకొని